చిత్తూరు నగరం గురుకృప ట్రస్ట్ మరియు చెన్నై అగర్వాల్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు ప్రతి నెల నిర్వహించడం అభినందనీయమని చిత్తూరు జిల్లా బీజేపీ నాయకులు చిట్టిబాబు అన్నారు. ఆదివారం గిరింపేట శ్రీ గురు దక్షిణామూర్తి ఆలయ ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సౌలభ్యం కోసం ఉచిత శిబిరాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం గురుకృప ట్రస్ట్ ఫౌండర్ లతా గణేష్ మాట్లాడుతూ ప్రతి నెల మొదటి ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి 60 మందికి పైగా హాజరు కాగా అందులో 10 మంది ఆపరేషన్కు ఎంపికయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ చిత్తూరు సీనియర్ నాయకులు, ఓబీసీ మోర్చా రాయలసీమ జోన్ కోఆర్డినేటర్గా పనిచేసినటువంటి వ్యక్తి, అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ గత 25 సంవత్సరాలుగా పనిచేసుకుంటూ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి శ్రీ గురుకృప ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ చిత్తూరులో చుట్టుపక్కల మండలాల్లో కంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్లకు ఉచితంగా చికిత్స చేయించడం కోసం ప్రతి నెల మొదటి ఆదివారం క్యాంప్ కండక్ట్ చేసి చెన్నై అగర్వాల్ ఐ హాస్పిటల్స్ యాజమాన్యంతో కోఆర్డినేషన్ చేసుకొని ఈ క్యాంప్ నిర్వహిస్తున్నారు. గత 6 నెలలుగా ఈ క్యాంపు రన్ చేస్తున్నారు. అనేక మంది పెద్దవాళ్ళు, పిల్లలు అని తేడా లేకుండా కంటి సమస్యలతో సతమతమవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ శిబిరానికి వచ్చి డాక్టర్ల దగ్గర పరీక్ష చేయించుకొని అవసరమైతే ఆపరేషన్స్కి వెళ్ళడం, లేదంటే కంటెద్దాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ ట్రస్ట్ చేసేటువంటి కార్యక్రమాలకు మేము చాలా హర్షం తెలియబరుస్తున్నాం. ఆ దేవదేవుడు వీరికి మంచి ఆశీస్సులను వసంగి ఇదే విధంగా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని 10 మందికి ఉపయోగపడుతూ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి గురు గణేష్ మరియు శ్రీమతి లత వారిని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా చేస్తున్నారు కాబట్టి చిత్తూరు నగరం కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకుంటారు అని చెప్పి కోరుకుంటూ